అందరికీ మీకు పరిచయం అయ్యారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ రేపు ముఖ్యమంత్రి గారు మొగల్కి దగ్గర రాబోతున్నాడు కనుక నేను అక్కడ ఎస్ఎస్సి వరకు నేను విద్యార్థిని కనుక పూర్వ విద్యార్థిని మరి అక్కడ కొన్ని విషయాలు ఆయన దృష్టికి వినతి పత్రం చేయదలుచుకున్నా. మొట్టమొదటిది ప్రభుత్వ ఏదైతే పాఠశాల ఉన్నదో మనకు అక్కడ చాలా పురాతనమైన పాఠశాల, ఒక మోడల్ భవనం, తెలంగాణలో ఒక మోడల్ భవనం. ఎందుకంటే 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి స్కూలు. బూరుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి గారు అక్కడనే చదివాడు, నా అన్నారం సత్యనారాయణ రెడ్డి గవర్నర్ అక్కడనే చదివాడు. మరి ఎంతోమంది మేధావులు అక్కడ చదివిండ్రు. షాద్నగర్ రైలు నాడు ఆడ స్కూల్ ఉందని మరి దాన్ని మరి 150 సంవత్సరాల దానికోసం వస్తున్నాడు కనుక మేము ఆయనని ఇలా కోరుతా ఉన్నాము. ఒక మంచి భవనం, ఒక స్థిరకాలం ఉండే విధంగా తెలంగాణలో ఒక ఇదే మార్గదర్శనం కాని విధంగా ఒక భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్టల్ సౌకర్యం లేదు అక్కడ. హాస్టల్ అసలు పొరుగులు పడ్డ అన్నం పెట్టిస్తూ ఉన్నారు. అక్కడ హై స్కూల్లో అటువంటి ఒక హాస్టల్, మరి మహిళా కాలేజ్ ఉంది, వాళ్ళకు కూడా హాస్టల్ లేదు కనుక మరి హాస్టల్ నిర్మించాలి. అదే ఇంజనీర్ కాలేజ్, మనకి ఇంజనీర్ కాలేజ్ లేదు. ఇవాళ ప్రభుత్వ పరంగా అక్కడ స్థలం ఉంది, 16-20 ఎకరాల స్థలం ఉంది. ఇంజనీరింగ్ కళాశాల కూడా నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఇక్కడ ముదిరాజస్ ఎక్కువ ఉన్నాం కనుక, మత్స్యకారులకు ఉన్నాం కనుక షాద్నగర్లో ఒక 3 ఎకరాలు ట్రైనింగ్ సెంటర్, ఫిషరీ చేపలను ఎట్లా పెంచుకోవాలి దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ ఒక 3 ఎకరాలు కూడా కేటాయించాలని కూడా మేము ఆయన కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇందాక మా మిత్రులు చెప్పారు లక్ష్మీదేవిపల్లి సాగునీరు తాగునీరుకు వస్తుంది కనుక ఆ విధంగా మనకు చేయాలి. మరి మా సోదరుడు ఎమ్మెల్యే గారు గతంలో అధికారంలో ఒక మాట మాట్లాడారు, 2 మండలాలు చేస్తే ఏమవుతున్నదని గత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, నిన్న మీరు వింటారు. ఏమన్నాడంటే చుంచోడు కావాలి, మూలిదే కావాలి. మా దాంట్లో వినతి పత్రాలు మేము కూడా కోరుతా ఉన్నాం. అయ్యా 2 చేస్తే తప్పేం లేదు. ఈ షాద్నగర్ ఫరూక్నగర్ మండలం చాలా పెద్దది, దీంతో పాటు ఇంకా 2 చేసినా అభ్యంతరం లేదు. ఎందుకంటే 50-52 గ్రామ పంచాయతీలు 60 గ్రామాలకు చిన్న గ్రామాలకు పోయినాయి కనుక చుంచోడును చేయండి, మరి మొగల్గిద్దని చేయండి. నువ్వు గతంలో అన్నావు, గత ప్రభుత్వాన్ని నువ్వు మాట్లాడినావు, ఏమవుతుంది చేస్తే మీకు దమ్ము లేదా అన్నావు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు, నువ్వే అన్నావు కదా, ప్రభుత్వం నీదే కదా, 2 మండలాలు చేసే అవకాశం మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. మనకు 150 చిత్రకళ మొలిగితకు అవసరం, చుంచోడు కూడా మారుమూల గ్రామాలు అక్కడ ఉన్నాయి కనుక అది కూడా అవసరం. రవాజా అనుకుంటే దెబ్బలు కొదవలేదు, అది కూడా చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు రోడ్స్ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి మన షాద్నగర్ నియోజకవర్గంలో. ఇంకా ఆ రోడ్స్ కూడా మరి బీటీ రోడ్లుగా మార్చాలని కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం కనుక ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసుడే కనుక, మరి కొడంగల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన మహబూబ్నగర్ జిల్లా వాసే కనుక ఈ జిల్లాకు ఎక్కువ నిధులు, కోట్లాది రూపాయల నిధులు ఇచ్చి ఈ కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ తప్పకుండా చేసి పెడతాడని ఆశిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకొని ఇవి 2 మండలాలు నువ్వే అన్నావు కనుక ఈ 2 మండలాలు చేసే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. నేను ఒక ఆయనకు వినతి పత్రం ఇవ్వబోతున్నాను రేపు మా బీజేపీ తరఫున, మా సంఘం తరఫున అతనికి ఇవ్వబోతున్నాం కనుక ఈ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాం, తప్పకుండా చేయాలి.